ఈ రాష్ట్రంలో కల్తీ నెయ్యి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలు ప్రకంపనాలను సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ ఇవాళ కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయం నుంచి వివరణ ఇవ్వటం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈడీగా శ్యామలరావు గారిని నియమించడం జరిగింది. శ్యామలరావు గారు ఏమని చెప్పారంటే సీఎం గారికి, సార్ ఇక్కడ ఏదో కల్తీ నెయ్యిలో జరిగినట్టుగా ఉంది, దాని మీద అనుమానంగా ఉందంటే ఇమీడియట్గా ఆ శాంపిల్స్ తీసి NDDBకి గుజరాత్లో ఉన్నదానికి శాంపిల్స్ పరీక్ష చేయాలని పంపించడం జరిగింది. ఆ పరీక్ష చేసినటువంటి నేపథ్యంలో ఆ ల్యాబ్లో మాంసానికి సంబంధించినటువంటి చేప నూనెకి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ జరగటం జరిగింది. నిర్ధారించిన తర్వాత సీఎం గారు సిట్ని ఏర్పాటు చేస్తే ఆ సిట్ వేసినటువంటి నేపథ్యంలో జగన్ గారు మొగుండు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా తప్పు చేసింది మీరేమో అని తెలిసి యాగి చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని డైరెక్షన్ ఇచ్చినటువంటి నేర్మకు సిబిఐ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేయడానికి అన్ని వ్యవస్థలని చాలా అద్భుతంగా ఎంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు సిబిఐ అంటుంటారు, సిట్టు మీద నమ్మకం లేక. ఆ నేపథ్యంలో ఒక పక్క ఏదో సాధించినట్టుగా రోజా గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆంబోతు రాంబాబు గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు ఇత్యాదులంతా వీళ్ళు మాజీ మంత్రులు కాదు, వాళ్ళని మనం కంత్రులనే పిలవాలి. వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మొగుండు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా. దీంట్లో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రక్షాళన చేయాలా, వెంకటేశ్వర స్వామి గారి యొక్క రుణం తీర్చుకోవాలా, నేను మంచి లడ్లు ఇవ్వాలా, భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండకూడదని చెప్పి చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలనేటువంటి కార్యక్రమంలో, శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో రాంబాబు గారు అత్యుత్సాహం ప్రదర్శించి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీచ్ కమీన్ కుత్తే అని నేను అన్నగాని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఎంత పరుషపదజాలం అండి చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈ రోజున ఇంకొకటి ఎన్డీఆర్ఐ సంస్థ 10% లోపు ఉన్నటువంటి పంది మాంసం, కొవ్వు, దానికి సంబంధించినటువంటి అవశేషాలు మేము కనిపెట్టలేమని చెప్పి, ఆ ల్యాబ్లో మాకు అంత ఎక్విప్మెంట్ లేదని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దాంట్లో రసాయనిక అవశేషాలు, మొక్కలకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా ఇచ్చారు. అయితే ఇక్కడ కల్తీ జరిగిందనేది స్పష్టంగా ఇస్తూ ఉన్నారు మొత్తం కూడా. దాని మీద చర్యలు తీసుకోవాలంటే మీకేంటి బాధ, మీకేంటి నొప్పి? ఈ రోజున మీరు తప్పు చేయకుండా ఉంటే ఈ రోజున యాగి చేయాల్సిన అవసరం లేదు కదా. నిన్న మాట్లాడుతూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్తో రాంబాబు గారు అసహనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీదకి వెళ్తూ శుద్ధి చేయాలని దేవాలయంలోకి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారు వాడినటువంటి పదజాలం ఏమిటండి? చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఈ భూమి మీద ఏ మానవుడు తల్లి గురించి, నీ తల్లి లేదా, నీ చెల్లి లేదా, నీ అక్క లేదా, మహిళలు లేరా, ఈ మహిళలందరి గురించి ఏం మాట్లాడావు నువ్వేం మాట్లాడావు? అది ఎంత
చాలా వాళ్ళ తల్లిని, చంద్రబాబు నాయుడు గారి తల్లిని మాట్లాడినటువంటి మాట అది మర్మస్థానం కాదు, అది జన్మస్థానం. తల్లి మనకు జన్మనిచ్చేటువంటి స్థానం. ప్రతి మహిళ ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో నిన్ను చీపురులతో తిరగేసి కొట్టాలా, లేకపోతే నిన్ను బహిష్కరించాలా? ఇదే గనక విదేశాల్లో ముస్లిం కంట్రీలో అయితే ఈ ఆటకి ఉరి తీసేవాళ్ళు. నిజంగా అంత హననం చేస్తావా చంద్రబాబు నాయుడు గారి తల్లిని పట్టుకొని? అంత హననం చేస్తావా క్యారెక్టర్? దీంట్లో ఏమీ దొరికిందని కొండంతో వెలుగును పట్టినట్టుగా నువ్వు ఒక అంశాన్ని, రోజమ్మ గారు ఒక చిన్న సామెత ఉంది, ఎగిసెగిసి పడతా వచ్చింది రోజమ్మ గారు. సార్ 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 జగన్ గారు మనకి పెద్ద ఊరట కలిగింది సార్, దాంట్లో ఏం మాంసం అవశేషాలు లేవంట సార్ అంటే, అమ్మా అమ్మా ఆగమ్మా, ఏదో వచ్చి నేను సంబరపడిపోతే కాదు, రేపు మనం పడేటువంటి పాటలు ఉన్నాయి చూసావా, జైలుకి వెళ్ళడం ఖాయం, అదేమి తీర్పు కాదమ్మా అని స్పష్టంగా చెప్పాడు. చెట్టు తిరగేశారు కదా, దారుణంగా మాట్లాడుతున్నారు కదా. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు? డిజిటల్ డైరీలో రాస్తాడంట. డిజిటల్ డైరీలో ఏం రాస్తావయ్యా? ఆల్రెడీ మీ పార్టీ వాళ్ళు డిజిటల్ డైరీలో మీ పేర్లే పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని A1గా పెట్టు, సజ్జల రామకృష్ణారెడ్డి A2గా పెట్టు, A3గా సుబ్బారెడ్డి గారిని పెట్టు. అసలు మా పార్టీ మొత్తాన్ని నాశనం చేసింది మీరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి కవ్వింపుగా వెళ్ళి మా యొక్క మాన ప్రాణాల రక్షణ లేకుండా చేసింది మీరు, మా పార్టీనే నాశనం చేసింది మీరు, అవినీతి చేసింది మీరని చెప్పి మీ మీదే కేసులు పెట్టమని మీ యొక్క డిజిటల్ డైరీకే వచ్చినాయి అన్ని. చూసుకోండి సిగ్గు ఎగ్గు లేకుండా, అసలు చీము నక్తం లేకుండా, మాల మర్యాదలు లేకుండా ఇంత నీచంగా మాట్లాడేటువంటి ఎవరన్నా దగులుబాజీలు ఉంటే మీరు మాజీ మంత్రులా, కంతురులు మీరు. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎక్కడ ఉండదో, తప్పకుండా మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విఘాతానికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారని నేను స్పష్టంగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం పరంపర రేపు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీ కూకట వేళతో కూడా పీకి తెడ్డు తిప్పేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇక